హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణ్ పడాలా కాదు, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. మిడిల్ క్లాస్లో పుట్టు కూడా లైఫ్ని ఎలా సక్సెస్ చేసుకోవచ్చో చూపించాడు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కళ్యాణ్ అనే వాడు ఒకడున్నాడు అని కూడా తెలియదు ఎవరికి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు కళ్యాణ్ అనేవాడు. తను అలా లైఫ్ని సక్సెస్ చేసుకున్నాడు బిగ్ బాస్కి వెళ్ళి. మిడిల్ క్లాస్లో పుట్టిన, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెరగకపోయినా ఆ తర్వాత ఆర్మీకి వెళ్ళాడు, దేశానికి సేవ చేశాడు. ఆ తర్వాత తనకున్న ఏదైతే సినిమా మీద పిచ్చుందో ఆ సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈ బిగ్ బాస్కి వెళ్తే మనకు ఆపర్చునిటీ వస్తాయని బిగ్ బాస్కి వెళ్ళాడు. అంతకంటే ముందర ఒక అగ్ని పరీక్ష షోకి వెళ్ళాడు. చాలామంది అప్లై చేస్తే వాళ్ళలో ఒకడిగా సెలెక్ట్ అయ్యాడు. టాప్ 5లో ఒకడయ్యాడు. ఆ ఒక్కడు బిగ్ బాస్కి వెళ్ళాడు. ఆ బిగ్ బాస్కి వెళ్ళిన మనలో ఒక్కడు సామాన్యుడు విన్నర్ అయ్యాడు. అగ్ని పరీక్షలో ఏదైతే తన మార్క్ చూపించుకున్నాడు, కానీ బిగ్ బాస్లో వెళ్ళిన వెంటనే తన మార్క్ అయితే చూపించుకోలేకపోయాడు. చాలా అలిగేషన్స్ వచ్చాయి. అమ్మాయిలు పిచ్చోడు అన్నారు. థర్డ్ వీకే ఎలిమినేషన్ జోన్కి వచ్చి ఎలిమినేట్ అయ్యే దీనికి వచ్చాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన తర్వాత తన గేమ్ ఏంటో చూపించాడు. ఇలా ఉంటే కుదరదని అప్పటి నుంచి గేమ్ స్టార్ట్ చేశాడు. ఇంకా వెనక్కే తిరిగి చూసుకోలేదు. లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నరే అయ్యాడు. ఆ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కంటే ఎక్కువ ప్రజల ప్రేమను సొంతం చేసుకున్నాడు. తను ఏదైతే జెన్యూన్గా ఉన్నాడో, మాట మీద నిలబడ్డాడో దానికి ప్రజలు ఎక్కువగా సపోర్ట్ చేశారు. తను ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ కానీ, తనుజ కళ్యాణ్ బాండింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ బాండింగ్. ఏ దీంట్లోనో చూడం బిగ్ బాస్లో ఈ సీజన్లో చూసినట్టు. మామూలుగా 8 సీజన్స్ జరిగాయి కదా, అది ఒక బిగ్ బాస్ లాగానే ఉంది. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే ఉందో ఒక మూవీ లాగా అన్ని మిక్స్. అందరు కంటెస్టెంట్లు వాళ్ళతో పాటు ఈ తనుజ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మూవీ లాగా అలా వెళ్ళిపోయింది. అందుకే ఇన్ని రోజులు అవుతున్న ఆ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా దాని మెమరీస్ మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్కి ఇంకా క్రేజ్ ఉంది. అంత సక్సెస్ అయింది బిగ్ బాస్ సీజన్ 9. చాలా అంటే చాలా పెద్ద హిట్ కూడా అయింది. స్నేహానికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత మాట ఏదన్నా ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కానీ, దానివల్ల ఎక్కువగా ప్రజల్లోకి అతను వెళ్ళాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు కళ్యాణ్ పడాలా. చాలామంది బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యారు. ఇతను ఎందుకు ప్రత్యేకం అంటే మనలో ఒక్కడు సామాన్యుడు. బిగ్ బాస్కి వెళ్ళక ముందు 0 ఫాలోవర్స్, అతను ఎవరో కూడా తెలియదు. ఆ తర్వాత అగ్ని పరీక్ష వెళ్ళాడు, అక్కడ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళాడు. ఆ బిగ్ బాస్లో విన్నర్ అయ్యాడు. ఒక సామాన్యుడు మనలో ఒక్కడు విన్నర్ అయ్యాడంటే అది ఎంత గొప్ప అని చెప్పాలి. చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఒక సామాన్యుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడంటే అంతకు ముందర 0 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ఇప్పుడు దగ్గర 7 lakhs వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా కలగనొచ్చు. ఇప్పుడు మనం కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చురా, ఒకవేళ వెళ్తే విన్నర్ అవుతాం బాగా ఆడితే అని. అంతలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. ఈసారి అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో మీకు కనపడుతుంది. ఎంతమంది అప్లై చేసుకుంటారు. ఆల్రెడీ ఇన్స్టాలో మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయిందా బ్రో, నాకు కొంచెం సపోర్ట్ చేయి బ్రో, నేను వెళ్ళాలి అని. అలా గట్టిగా అప్లికేషన్స్ అయితే వెళ్తాయి. ఆ తర్వాత ఎవరైతే కామనర్స్ బిగ్ బాస్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా గట్టిగా సపోర్ట్ అయితే ప్రజల నుంచి దొరుకుతుంది. ఒక కామనర్ విన్నర్ అయ్యాడంటే ఇప్పుడు చాలామంది ఎవరైతే మిడిల్ క్లాస్లో ఒక పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు. వాళ్ళలో టాలెంట్ ఉంటే బిగ్ బాస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత విన్నర్ కూడా అవుతారని నమ్మకం కలిగించాడు. అందుకే ఇతను ప్రత్యేకం. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్స్లో ఇతను కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక సామాన్యుడు విన్నర్ అయ్యాడురా అని.